మోడీ నీతివంతమైన పాలనకు ప్రజలు పట్టం కట్టారు. 3 రాష్ట్రాల్లో బీజేపీ విజయం పట్ల పీఠాపురంలో సంబరాలు. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడంపై పీఠాపురం నియోజకవర్గంలో ఆ పార్టీ శ్రేణులు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ముందుగా పీఠాపురం సూర్యారాయ గ్రంథాలయం ఆవరణలో గండికొండలరావు ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. గండికొండలరావు, దాట్ల సూర్యనారాయణరాజు తోట ఏడుకొండల చేతుల మీదుగా భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచారు. అనంతరం మిఠాయిలు పంచారు. అదేవిధంగా బీజేపీ పీఠాపురం పట్టణ అధ్యక్షుడు ఓలేటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఓలేటి వెంకటేశ్వరరావు, పసుపులేటి సత్యబాబు, బుర్రి మురళీధర్రావు చేతుల మీదుగా మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా గండికొండలరావు, దాట్ల సూర్యనారాయణరాజు, ఓలేటి వెంకటేశ్వరరావు, అల్లుబోయిన సూరిబాబు, సైతన సత్యకుమారి మీడియాతో మాట్లాడారు. దేశంలో 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం 3 రాష్ట్రాల్లో అధికారం కైవసం చేసుకోవడం మీరు గమనించారు. ఏదైతే పశ్చిమ బెంగాల్లో ఇప్పటి వరకు అధికారంలోకి రాని బీజేపీ ప్రభుత్వం ఈ రోజున అక్కడికి అధికారంలోకి రావడం జరిగింది. ఈ యొక్క మమత అరాచక ప్రభుత్వాన్ని ఎదుర్కొని బీజేపీ కార్యకర్తలు ప్రాణాలను సైతం కోల్పోయిన వాళ్ళకి ముందుగా ఈ విజయాన్ని అంకితం ఇస్తూ బీజేపీ ప్రభుత్వాన్ని అక్కడ గెలుపులో పాటుపడిన కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరు చూసారు, అస్సాం 3వ సారి అధికారం నిలబెట్టుకోవటం, పక్కన తమిళనాడులో 5 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఈ రోజు అధికారం కోల్పోవడం, బీజేపీ సుపరిపాలన రాష్ట్రాల్లో ఏ విధంగా ఉందనేది ప్రజలు గమనిస్తున్నారు. 3వ సారి, 4వ సారి అలా 7 సార్లు గెలిపించిన కూడా రాష్ట్రాలు ఉన్నాయి. ఈ విజయం అందరికీ కూడా శుభాకాంక్షలు, దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం, అలాగే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో 35 సంవత్సరాలు కమ్యూనిస్ట్ పాలనలో, 15 సంవత్సరాలు మమతా బెనర్జీ పాలనలో అరాచక పాలన, ఏదైతే ఎంప్లాయ్మెంట్ లేకుండా ఇన్నాళ్ళు పాలించి అరాచక పాలన సాగించిన మమతా బెనర్జీని ధిక్కరించి నరేంద్ర మోడీ నాయకత్వంలో, శుభేంద్ర అధికారి నాయకత్వంలో వెస్ట్ బెంగాల్ ప్రజలు మంచి తీర్పిచ్చారు. వాళ్ళు అనుకున్న ఆశయాలు ఈ ప్రభుత్వం ద్వారా లేకపోయినా గవర్నమెంట్లకు బుద్ధి చెప్పి మోడీ గారి నేతృత్వంలో వెస్ట్ బెంగాల్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వెస్ట్ బెంగాల్ ప్రజలకి, అలాగే అస్సాం ప్రజలు 3వ సారి హేమంత్ బిశ్వ శర్మ నేతృత్వంలో 3వ సారి అస్సాంలో విజయం సాధించింది. అలాగే రంగస్వామి నేతృత్వంలో పాండిచేరిలో 2వ సారి విజయం సాధించిన ఈ విజయానికి సహకరించిన ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రజల తీర్పు ఇది. ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలా ప్రతి రాష్ట్రంలో. ఇప్పుడు వరకు ఉన్న 28 రాష్ట్రాల్లో 21 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ రోజు వెస్ట్ బెంగాల్ 22వ రాష్ట్రం అయింది. ఈ ప్రభుత్వాలు అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు ఉండాలని కోరుకుని ఇచ్చిన తీర్పుని, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఘన విజయం సాధించినందుకు అక్కడ ప్రజలందరూ కూడా బీజేపీకి అఖండ విజయాన్ని చేకూర్చినందుకు అక్కడ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 5 రాష్ట్రాల్లోని 3 రాష్ట్రాలు విజయం సాధించడం అనేది గర్వంగా చెప్పుకోదగిన విషయం అండి. అయితే పశ్చిమ బెంగాల్ అనేది మన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు పుట్టిన నేల. ఆయన జనసంఘలోని వ్యవస్థాపకులు. అలాంటి నేల మీద ఈ రోజున పశ్చిమ బెంగాల్లో ఘన విజయం సాధించడం అనేది మేము చాలా గర్వంగా చెప్పుకుంటూ ఈ విజయోత్సవాలు జరుపుకుంటున్నామండి. భారత్ మాతాకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఈ మధ్య కాలంలో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ 2 రాష్ట్రాల్లో పూర్తి మెజార్టీతోనూ, మరొక రాష్ట్రంలో ఎన్డీఏ భాగస్వామ్యంతో విజయోత్సవాలు 3 రాష్ట్రాల్లోనూ జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఈ విజయోత్సవాన్ని పిఠాపురం పట్టణ అధ్యక్షులుగా పిఠాపురం టౌన్లో నుంచి అందరూ విజయోత్సవాలు జరుపుకుంటూ